హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలపై కొంతమంది అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. హైడ్రా కూల్చివేతల నేపథ్యంలో భవనాలు కూల్చివేయకుండా నిర్మాణాలను కాపాడతామంటూ కింది స్థాయిలో సిబ్బంది వసూళ్లకు పాల్పడుతున్నారు. గతంలో ఇచ్చిన నోటీసులు, ఫిర్యాదులను వాడుకొని ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారం కాస్త సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్లడంతో అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. హైడ్రా పేరుతో వసూలుకు పాల్పడే వారిపై ఫోకస్ పెంచాలంటూ ఏసీబీ, విజిలెన్స్ అధికారులను అప్రమత్తం చేశారు. ఎలాంటి వారినైనా ఉపేక్షించేది లేదని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలపై కొంతమంది అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. హైడ్రా కూల్చివేతల నేపథ్యంలో భవనాలు కూల్చివేయకుండా నిర్మాణాలను కాపాడతామంటూ కింది స్థాయిలో సిబ్బంది వసూళ్లకు పాల్పడుతున్నారు. గతంలో ఇచ్చిన నోటీసులు, ఫిర్యాదులను వాడుకొని ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారం కాస్త సీఎం రేవంత్ దృష్టికి వెళ్లడంతో అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. హైడ్రా పేరుతో వసూలుకు పాల్పడే వారిపై ఫోకస్ పెంచాలంటూ ఏసీబీ, విజిలెన్స్ అధికారులను అప్రమత్తం చేశారు. ఎలాంటి వారినైనా ఉపేక్షించేది లేదని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. హైడ్రా అక్రమ నిర్మాణాలను కూల్చకుండా కాపాడతామంటూ కింది స్థాయి సిబ్బంది వసూలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, గుడ్ ఈవినింగ్ యామిని. మొత్తానికి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హైడ్రా అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు సంబంధించిన అంశంలో ముందుకు వెళ్తూనే ఉంది. దీనిపై ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికార పార్టీతో పాటు మిగతా ప్రతిపక్ష పార్టీల నుంచి పెద్ద ఎత్తున ప్రశంసలు అయితే వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా మీడియాతో చిట్చాట్ చేశారు. పార్టీలతో సంబంధం లేకుండా హైడ్రాకు అనుగుణంగా పనిచేయాల్సిందే. గతంలో గడిచిన 10 ఏళ్ల నుంచి ఇప్పటివరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలు కావచ్చు, చెరువులను ఆక్రమించినటువంటి వ్యక్తులు కావచ్చు, లేదా విద్యా వ్యవస్థల పేరిట, వ్యాపారాల పేరిట వాళ్ళకి ఏదైనా ఎగ్జామ్షన్ తీసుకోవాలని భావిస్తున్నటువంటి వారు ఎవరైనా కావచ్చు, అటువంటి వారిని ఉపేక్షించేది లేంటూ నిన్న ఘాటుగా చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఇదే సమయంలో హైడ్రా తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నటువంటి సందర్భంలోనే కొంతమంది కింది స్థాయి అధికారులు హైడ్రా పేరిట గతంలో ఇరిగేషన్ శాఖ అధికారులు కావచ్చు, మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ నుంచి కావచ్చు, ఇతరత్ర ఎంఏఓడి నుంచి కావచ్చు, ఇతర బిల్డింగ్ కన్స్ట్రక్షన్లకు సంబంధించిన అంశంలో కింది స్థాయి అధికారులు ఇచ్చినటువంటి పర్మిషన్లు ఎవరైతే ఉంటారో తమ నోటీసులో ఉన్నటువంటి చాలామందికి కాల్ చేసి మేము హైడ్రా నుంచి మాట్లాడుతున్నాము, సెటిల్మెంట్కి రాకపోతే కనుక ఇబ్బంది అవుద్ది, హైడ్రా త్వరలోనే మీకు నోటీసులు జారీ చేసి మీ బిల్డింగ్లను కూల్చివేసే అవకాశం ఉందంటూ బెదిరింపులకు పాల్పడుతున్నట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీనిపైన కాసేపు క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా స్పందించారు. అటువంటి వారు ఎవరైనా ఉంటే కనుక వెంటనే ఏసీబీ అధికారులు, విజిలెన్స్ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా కానీ హైడ్రా పేరిట అక్రమ వసూళ్లకు పాల్పడితే కనుక వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటుగా శాశ్వతంగా ఉద్యోగాల నుంచి తొలగించే విధంగా కేసులు బుక్ చేయాలంటూ ఆదేశించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైతే ఒకవైపు హైడ్రాకు ప్రశంసలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇంకొక వైపు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా సెక్యూరిటీని పెంచే ఆలోచనలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇప్పటికే ఆయన ఇంటి వద్ద వ్యక్తిగత భద్రతతో పాటుగా ఇంటి వద్ద భద్రతను పెంచినటువంటి రాష్ట్ర ప్రభుత్వము భవిష్యత్తులో మరిన్ని అక్రమ నిర్మాణాలను కూల్చివేసే అవకాశం ఉంది. పర్టికులర్గా పాత బస్తీ లాంటి అత్యంత కీలకమైనటువంటి ప్రాంతాల్లో ఇంకా కొన్ని భవనాలు అలాగే మిగిలి ఉన్నాయి. కొన్నిటిని హైడ్రా అధికారులు ఐడెంటిఫై చేశారు. వాటిని కూల్చివేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నింటినీ జరగడం కంటే ముందుగానే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటి అన్నింటినీ కూడా అధిగమించి ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తూ ఉన్నారు. దానికి అనుగుణంగా ఎవరైతే హైడ్రా పేరు చెప్పి అక్రమ వసూలకు పాల్పడుతున్నట్లుగా తమ నోటీసులో ఉందో వారిపైన వెంటనే కేసులు బుక్ చేయాలని చెప్పేసి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో పాటు ఏసీబీ అధికారులను సీరియస్గా కాసేపు క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. రైట్, థ్యాంక్ యూ రాజేష్.